For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu. ఎప్పుడు రాలేదా? నాకు అసలు చెప్పదు ఫస్ట్, ఎందుకంటే ఇంకా సో రిలేటివ్స్ వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదా? మా రిలేటివ్స్ తరపు నుంచి అయితే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని సిచ్యువేషన్స్లో. అరే మీ అబ్బాయి ఎందుకు లేడీ గెటప్ చేయడం అంటే పక్కన వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకునేది మదరే. మా డాడీ అయినా కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటాడో లేదో, కానీ మా అమ్మ అయితే అర్థం చేసుకుంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్నారు జబర్దస్త్ ఆర్టిస్ట్ హర్షితానా లేక హర్షిత్నా అనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంది. సో తనతో మాట్లాడి ఆ కన్ఫ్యూజన్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. హర్షిత్నా లేక హర్షితానా? ప్రెజెంట్ నేను గెటప్లో ఉన్నాను కాబట్టి హర్షితాని. ఓకే, గెటప్ తీసేస్తే హర్షిత్. ఓకే, మీకు లేడీ గెటప్ వేయడం వల్ల వచ్చిన స్ట్రగుల్స్ ఏంటి అసలు? లేడీ గెటప్ వేసిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేడీ గెటప్ వేసే ప్రతి ఒక్కరికి. బట్ అవి స్ట్రగుల్స్ అని అనుకోను, ఎందుకంటే మనం చేసే క్యారెక్టర్ని ఇష్టపడుతూ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి దాని స్ట్రగుల్స్ లాగా అసలు అయితే నేను తీసుకోను. ఓకే, అలా వెళ్తూ ఉంటాను. అసలు మీ పూర్తి పేరు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు ఒకసారి చెప్తారా? నా పూర్తి పేరు వచ్చేసి గౌస్ భాష. యాక్చువల్లీ గౌస్ భాష, ముస్లిం. నేను ముస్లిం. ఇది స్క్రీన్ నేమ్ అన్నమాట, హర్షిత్ అన్నది. ఓకే. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ ఐటీఐ వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఏంటంటే ఇలా ఇండస్ట్రీ కోసం రావాల్సి వచ్చింది. మమ్మీ హౌస్ వైఫ్, డాడీ వర్క్ చేసుకుంటూ ఉంటారు. తమ్ముడు సిస్టర్ ఉన్నారు. ప్రాపర్ వచ్చేసి గుంటూరు దగ్గర చిలుకలూరుపేట అని, దాని పక్కన ఒక చిన్న విలేజ్. మీరు ఇంత చదువుకున్నారు అంటున్నారు కదా, మరి జాబ్ చేయకుండా అసలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీలో థాట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్ చెప్పాలంటే సింగర్ అవ్వాలన్నది. నేను సింగర్ అవ్వాలి. ఓకే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేశాను. దాని తర్వాత ఏంటంటే ఒక చిన్న షార్ట్ ఫిలిం రావడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం మనకి ఇండస్ట్రీలో ఎలా అంటే ఏదో ఒక అవకాశం వచ్చినా కానీ వదులుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. మరి పక్కన వేరే వాళ్ళదైతే ఎలా ఉందో తెలియదు, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ఏదో క్యారెక్టర్ చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలి, ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, అలా అనుకొని ఆ షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నాను. అది కూడా లేడీ గెటప్. అది లేడీ గెటప్. స్టార్టింగ్ లోనే మీరు లేడీ గెటప్ తో స్టార్ట్ చేశాను. ఓకే. అయితే ఆ లేడీ గెటప్ ఒప్పుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళని అడగాలి ఫస్ట్, ఎందుకంటే నాదొక్కటే కాదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని ఒకసారి అడిగాను. వాళ్ళు ఏంటంటే ఓకే చెప్పారు. కొంచెం వాళ్ళు ఆలోచించారు. తర్వాత ఓకే చెప్పిన తర్వాత లేడీ గెటప్ వేసాను. అలా ఆఫర్స్ వస్తా ఉన్నాయి. మరి సింగర్ అంటున్నారు, అంటే ట్రై చేసి అంటున్నారు, ఒకసారి మా కోసం పాడతారా? ఓకే. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అన్నది నువ్వే నా అతిశయం. మరి సింగర్ గా ట్రై చేశారు? ఆడిషన్స్ ఇచ్చారా? అంటే ట్రై అయితే చేయలేదు, ఆడిషన్స్ అయితే ఒకసారి 2 సార్లు ఇచ్చాను. బట్ దాని తర్వాత ఏంటంటే సంగీతం నేర్చుకుని వెళ్దామని ఆలోచిస్తున్నాను అంతే. ఓకే, అంటే సంగీతం ఇంతవరకు ఏం నేర్చుకోలేదు. బట్ కానీ సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. ఇంట్రెస్ట్, ఇంకా ఇంట్రెస్ట్ తో పాడుతా ఉన్నాను. ఓకే, అసలు మీరు జబర్దస్త్ లోకి ఎలా అడుగు పెట్టారు? ఎవరి త్రూ ద్వారా వెళ్ళారు అసలు? ఫస్ట్ నేను జెమినీ టీవీలో చేశాను, జూలా గటక అనేసి. దానికి శ్రీముఖి గారి యాంకర్. అది 1.5 year అట్లా నడిచింది. దాంట్లో చేశాను. దాని తర్వాత జీ తెలుగు సీరియల్ కూడా ఒకటి చేశాను. ఇంకా అలా చేసుకుంటా ఉండడం అండ్ నా ఫొటోస్ అలా కొన్ని నేను పంచు ప్రసాద్ గారికి పంపించడం జరిగింది. దాని తర్వాత నాకు ఇమానియల్ అన్న సెలెక్ట్ చేయడం, ఇంకా అలా ఆఫర్ రావడం జరిగింది. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే పంపించడం ఒక ఎత్తు అయితే, ఒకళ్ళు మనకు ఒక అవకాశం ఇవ్వాలన్నా కానీ అది చాలా గొప్ప విషయం. నన్ను అంటే మనం చేస్తామో లేదో అన్నది పక్కన విషయం అయితే, అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అలా ఆలోచించి నాకు అవకాశం ఇచ్చాడు.
ఓకే. అన్న చాలా దానికి చాలా రుణపడి ఉంటాను నేను. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి టీంలో చేస్తున్నారు? ఇమానిల్ అన్న టీంలో. పేమెంట్ ఇవ్వట్లేదు అనే టాక్ ఉంది, ఎంతవరకు నిజం? పబ్లిక్ టాక్ అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడే ఉంటారు. Hmm. పేమెంట్ అనేది ఎవరి విషయం పక్కన పెడితే పేమెంట్ అనేది నాకైతే ఇస్తున్నారు. మరి ఇస్తున్నారు నిజమే, Hmm. కానీ ఆన్ ది టైం అంటే స్పాట్ ఇవ్వకుండా ఒక 2-3 వీక్స్ తర్వాత అలా ఇస్తున్నారని టాక్ ఇది. అది ఎంతవరకు నిజమైతే తెలియదు నాకైతే ఇస్తున్నారు. అండ్ ఇంకో విషయం కూడా, మనం ఒక షూట్కి వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు ఒక యాంకర్గా కూర్చున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు లేటే అవుతుంది పేమెంట్ అనేది. ఇప్పుడు ఒక సీరియల్ షూట్కి వెళ్ళినా కానీ, ఒక మూవీ షూట్స్కి మూవీ షూట్ అంటే ఇచ్చేస్తారు కాల్ షీట్ని బట్టి అట్లా ఉంటుంది. సీరియల్ షూట్ ఏంటంటే కొన్నిసార్లు టైం లేట్ అవుతుంటది ఇవ్వడానికి. అలాగే అనుకోవచ్చు కదా, నా విషయంలో అయితే నాకు ఇస్తున్నారు కరెక్ట్ టైం. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక సైడ్ గా చేస్తున్నారు, సో ఇమాన్యుయల్ మీకంటే ఒక వాల్యూ ఇవ్వరు అనే టాక్ ఉంది, నిజమేనా? అసలు ఎవరు చెప్పారో మీకైతే నాకైతే తెలియదు కానీ, బట్ అసలు చాలా అంటే చాలా మంచి పర్సన్. ప్రతి ఒక్కళ్ళకి టీంలో వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అనేది ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒకే సమానంగా ఆ క్యారెక్టర్ అక్కడ ఉన్నా లేకపోయినా సూటబుల్గా చేసుకొని మనోడు క్యారెక్టర్ ఉండాలి అని అందరికీ సమానంగా చూస్తూ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అన్న. ఓకే. అసలు ఇండస్ట్రీలోకి ఎన్ని ఇయర్స్ అవుతుంది అడుగుపెట్టి మీరు? నేను వచ్చింది ఇండస్ట్రీకి 2014లో వచ్చాను. 2014లో వచ్చారు. ఓకే. 2014లో వచ్చాను. నేను వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ పరిచయాలు ఒక్కటి కూడా తెలియదు. నేను వచ్చింది కూడా ఒక మా టీవీ మ్యూజిక్లో ఒక చిన్న యాడ్ చూసి వచ్చాను, నటులు కావాలి అని. అది చూసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఫస్ట్ ఏంటంటే అందరు నమ్మేసి వస్తారు కదా, ఇక పల్లెటూరులో అంటే ఎట్లా ఉంటుంది, మనం ఏదో ఒక అవకాశం చేయాలి, ఒక స్క్రీన్ లో కనిపిస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ 1000 రూపీస్ కట్టాను, మళ్ళీ ట్రైనింగ్ అన్నారు 15,000 20,000 అన్నారు. నేను కొంచెం ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా ఇలా అడుగుతున్నారు అని చెప్పి. మా ఇంట్లో వాళ్ళు అంత అమౌంట్ అంటే అప్పుడు చాలా వరకు చాలా పూర్ అన్నమాట, చాలా ఇబ్బందులు ఉండేవి. అయితే ఏంటంటే ఆ టైంలో వద్దని చెప్పారు. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఏది చెప్పలేక నేను కూడా ఆగిపోయి కూడా నా ప్రయత్నాలు నేను చేస్తూ వచ్చాను. ఎలా అంటే ఇంకా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని నేను ఇలా హైదరాబాద్కి వస్తాను, ఒక 1 day 2 days స్టే చేస్తాను, కొంచెం షెల్టర్ ఇవ్వండి అని చెప్పి అలా ట్రై చేయడానికి వచ్చి ఇక్కడ 1-2 days ఉండి అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, ఇలా తెలిసిన వరకు అన్నపూర్ణ స్టూడియో గేట్ల దగ్గర నుంచున్నాను. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా నుంచున్న రోజులు ఉన్నాయి. జస్ట్ నేను లోపలికి ఎలా ఉంటుందో అసలు చూద్దాము అనే ఒక ఉద్దేశంతో కూడా నుంచున్న రోజులు ఉన్నాయి. బట్ పంపించలేదు, చాలా జరిగినాయి. అలా వచ్చి ట్రై చేస్తా ఉండడం వెళ్ళడం ఇలాగే ఉంటే ఇంకా నాకు 3 years గడిచిపోయింది. నాకు ఒక్క షార్ట్ ఫిల్మ్ చేయడానికే 3.5 years పట్టింది. అంటే అప్పుడు తెలియక, అప్పట్లో ఏంటంటే ఒక యూట్యూబ్ అంటే చాలా వరకు ఎవరో ఒకళ్ళు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెట్టేస్తున్నారు యూట్యూబ్. అప్పుడు అలా ఉండేది కాదు. ఒక యూట్యూబ్ లో చేయాలన్నా కానీ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటేనే చాలా గొప్పగా చూసేవాళ్ళు, అలా ఉండేది. అది చేయడానికి నాకు 3.5 years పట్టింది. ఇంకా 3.5 years అయిపోయిన తర్వాత నాది ఇది కాదు, నేను ప్రతిసారి వెళ్ళడం రావడం జరుగుతుంది కానీ నేను ఇక్కడే ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ అయ్యారో ఒకళ్ళ దగ్గర షెల్టర్ గా ఉండి నేను మంత్లీ ఇలా పే చేసుకుంటానని చెప్పి అలా ట్రై చేస్తా వస్తా ఉన్నా. జబర్దస్త్ లో మీకు ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది స్కిట్ కి? పర్లేదు, కానీ అది చెప్పకూడదు. ఓకే, పర్లేదు, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. నాట్ బ్యాడ్, గుడ్. ఓకే. మీరు ఇలా లేడీ గెటప్ వేస్తున్నారు, సో ఇంటి దగ్గర నుంచి కూడా ఇలానే వెళ్తుంటారా ఎక్కడికైనా, ఏ షూట్స్ కైనా కానీ? అంటే ఇంటి దగ్గర నుంచి అంటే ఐ మీన్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడైనా, సో ఇప్పుడు షూట్ ఉందంటే కంపల్సరీ రెడీ వెళ్ళిపోతారు కదా, సో లేడీ గెటప్ తో వెళ్తారా, ఒక బాయ్ గెటప్ తో వెళ్తారా? లేదండి, ఇప్పుడు నేను జబర్దస్త్ కి వెళ్ళినా కానీ అక్కడికి నార్మల్ గానే వెళ్ళిపోతాను, నేను బాయ్ గెటప్ లోనే వెళ్ళిపోతాను. అక్కడ వాళ్ళు రెడీ చేస్తారు. ఇంకా సమ్ ఏదైనా సడన్ గా ఏదైనా సిచ్యువేషన్ లేనప్పుడు ఇట్లా ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదా ఏదైనా అక్కడక్కడ మన యూట్యూబ్ కి సంబంధించిన ఏదైనా చేసుకునేవి అయితే నేనే ఇక్కడ రూమ్ నుంచి రెడీ అయిపోతే వాళ్ళు వెహికల్ పంపిస్తారు. సో మీరు ఇలా చేస్తున్నారు లేడీ గెటప్ గా, మీకు ఎప్పుడైనా ప్రపోజల్స్ రావడం, సో మీరు లేడీని అనుకోని ఏమైనా జరిగాయా? ఇక కామన్, అవి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ మనం తెలియాలనేది లేదు. తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా ఇన్స్టాలో కావచ్చు, ఏదైనా ఫేస్బుక్ లో కావచ్చు, అమ్మాయి అనుకొని హాయ్ డార్లింగ్ ఇలా కొన్ని మెసేజెస్ పెడుతుంటారు. పెట్టినప్పుడు ఏంటంటే మనం చెప్పాలి, ఇంకా తెలియనప్పుడు చెప్పాలి కాబట్టి నేను చెప్తాను ఇలా గెటప్ అది ఒకసారి ప్రొఫైల్స్ అన్ని చెక్ చేయండి అంటే. కొంతమంది ఎలా అంటే ప్రొఫైల్స్ ఏం చెక్ చేయరు, ఓన్లీ డిపి పిక్ ఒకటి చూసేసి ఇంకా మెసేజ్ పెట్టేస్తా ఉంటారు. వాళ్ళకి నేను చెప్తాను అలా కాదు ఇలా అని చెప్పిన వాళ్ళు కొంచెం ఇంకా చాటింగ్ తగ్గించడం
ఇంకా నార్మల్ గా చాట్ చేయడం చేస్తారు. ఇంకా అలా కూడా నార్మల్ గా చాట్ చేయకుండా అదే వేలో వెళ్తే నేను బ్లాక్ చేసేస్తాను. మరి మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. మరి ఇలా మీరు లేడీ గెటప్ వేశారు, మీ వైఫ్ ఏమనలేదా? యాక్చువల్ చెప్పాలంటే నేను రిలేటివ్స్ లోనే చేసుకున్నాను అండ్ నాది లవ్ మ్యారేజే. తనకి ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడికి వచ్చి ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాను, ఎలా వెళ్తున్నాను, ప్రతిదీ కూడా తెలుసు కాబట్టి తను నన్ను అర్థం చేసుకుంటది. అండ్ నేను ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేస్తున్నాను అంటే ఈ కాస్ట్యూమ్ కి తగ్గ జ్యువెలరీ కావచ్చు, డిజైనింగ్ ప్రతిదీ కూడా తనే చూసుకుంటది. మీ వైఫ్ చూసుకుంటుంది. తనే చూసుకుంటుంది. సో రిలేటివ్స్ వల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదా? మా రిలేటివ్స్ తరపు నుంచి అయితే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని సిచ్యువేషన్స్ లో. అంటే స్టార్టింగ్ లో నేను లేడీ గెటప్ వేసినప్పుడు, అరే మీ అబ్బాయి ఎందుకు లేడీ గెటప్ చేయడం, అంటే ముందుకు వెళ్తాడు, ముందుకు వేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు కదా, చేయనివ్వండి అని చెప్పి మన పక్కన ఉండే మన రిలేటివ్సే చెప్పకపోతే ఇంకా ప్రపంచం ఏం అర్థం చేసుకుంటది, మన తోటి ఫ్రెండ్స్ ఏం అర్థం చేసుకుంటారు. అలా కాకుండా చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు స్టార్టింగ్ లో, ఎందుకు మీ అబ్బాయి లేడీ గెటప్ వేసి చేయడం, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు, చదువుకున్నాడు కదా, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, చాలా అన్నారు. చాలా అన్నా కానీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మా అమ్మ ఏంటంటే నన్ను అర్థం చేసుకొని ప్రతిదానికి నాకు సపోర్టింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి కూడా చాలా సిచ్యువేషన్లో మా అమ్మ నాకు ఇప్పటికీ సపోర్టింగ్ చేస్తానే వస్తుంది. అంటే పక్కన వాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకునేది మదరే. మా డాడీ అయినా కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటాడో లేదో కానీ మా అమ్మ అయితే అర్థం చేసుకుంటాడు. మరి మీ వైఫ్ వల్ల నీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదా? అంటే వైఫ్తో కూడా అంటుంటారు కదా ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు, మరి ఏంటి మీ హస్బెండ్ ఇలా లేడీ గెటప్ వేశాడు, మరి నీకెందుకు అలా షైగా అనిపించలేదా అని టాక్స్ ఎప్పుడు రాలేదా? తనకైతే చెప్పినా కానీ తను పట్టించుకోదు. ఫస్ట్ అక్కడ వరకే వింటది, వినేసి పక్కకు వచ్చి అవన్నీ తీసేస్తుంది. నాకు అసలు చెప్పదు ఫస్ట్, ఎందుకంటే ఇంకా ఎంకరేజ్ చేస్తుంది, చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఏదైనా యాక్టింగ్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కానీ తను ఇంకా సపోర్ట్ చేస్తుంది. చాలా గ్రేట్. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక లేడీ గెటప్ గానీ మిమ్మల్ని గుర్తిస్తున్నారు, ఒకవేళ బాయ్ గెటప్ గా వేసి అంటే ఆ ఛాన్స్ వస్తే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. అసలు నేను ఫస్ట్ వచ్చింది దాని గురించే, బట్ ఇక ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి లేడీ గెటప్ వేసాను. లేడీ గెటప్ ని ఎప్పుడు తక్కువ చేసుకొని నేను అస్సలు అనుకోను. బయట వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినా కానీ నేను దాన్ని తీసుకోను కూడా, ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆలోచించి, మన ఫ్యామిలీని కావచ్చు, మన పక్కన ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, అనే మాటలు అయినా కావచ్చు, ప్రతిదీ ఆలోచించుకొని వేసే గెటప్. అలాంటి దాన్ని నేను తీసుకుంటాను, నేను అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఒక లాజిక్ ప్రకారం ఆలోచిస్తాను, నార్మల్ గా చాలా మందికి జబర్దస్త్ లేడీస్ కూడా ఉంటది, అమ్మాయిలకు కూడా చెయ్యాలనేది. ఇప్పుడు మీరు సడన్ గా లేడీ గెటప్ వేసి అమ్మాయిలకు అక్కడ ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు కదా, మరి దానికి మీరు స్పందించేది ఏంటి అసలు? మీరు అడిగిన దానికి ఫస్ట్ స్టార్టింగ్ మీరు జబర్దస్త్ చూశారు, స్టార్టింగ్ ఎవరున్నారు? లేడీ గెటప్సే ఉన్నాయి స్టార్టింగ్, లేడీ గెటప్స్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఆల్రెడీ అందరం కలిసే చేసుకుంటున్నాం. ఇప్పుడు లేడీస్ చేస్తున్నాము, లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చేసుకుంటున్నాం. మాకైతే అటువంటి విభేదాలు అయితే ఏం లేవు, అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగే చేసుకుంటున్నాం తప్ప వేరే అయితే ఏం లేదు. ఎందుకంటే ఇంకో విషయం కూడా, లేడీ గెటప్స్ అన్నాక షోస్ వైజ్ గానే ఉన్నాయి చూసుకుంటే. ఇక దీంట్లో కూడా లేడీస్ వచ్చి కూడా చేస్తున్నారు. అన్నిట్లో అందరూ ఉండాలి చేయడానికి. అటువంటి కాంపిటీషన్ అయితే నాకు ఇప్పటి వరకు అయితే మనకి ఏం అనిపించలేదు. అంటే చాలా మంది అంటుంటారు కదా, ఏదైనా ఉంటే మాకు లేడీ గెటప్స్ ఉన్నారు, సో మాకు అమ్మాయిలు అవసరం లేదు జబర్దస్త్ లో అనే థాట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసి టాక్ వచ్చింది అది. సో చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు ఈ లేడీ గెటప్ వల్ల మమ్మల్ని తీసుకెళ్లట్లేదు ఇండస్ట్రీకి, మేము అడుగు పెడదామంటే సో మాకు పాసిబుల్ అవ్వట్లేదు అనే థాట్స్ చాలా మంది ఉన్నారు. అసలు మీరు దానికి స్పందించే మెసేజ్ ఏమన్నా ఇస్తారా? నేనైతే వినలేదు. నేను చూసిన విషయానికి వచ్చేస్తే ఇటు లేడీ గెటప్స్ ఉన్నారు, ఇటు పక్కన లేడీస్ ఉన్నారు, అందరు కలిసే చేసుకుంటున్నాం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ అంటే కొంచెం పూర్ ఫ్యామిలీ, పూర్గా ఉండే, ఇప్పుడు కొంచెం పర్లేదు. సో లేడీ గెటప్ వేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఇంట్లో తరపున? ఇంట్లో తరపు నుంచి అయితే ఎటు ఫ్యామిలీ తరపు నుంచి లేదు, అండ్ ఇంకోటి మన ఊరు నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా ఏంటంటే మా ఊరు వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే మన అబ్బాయి అక్కడ జబర్దస్త్ వెళ్ళి చేయడం కావచ్చు, ఇలా చేస్తున్నారంటే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఊర్లో లేవు, ఇక్కడ లేవు, ఎక్కడా లేవు. హ్యాపీ. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? మూవీస్ అయితే 3 చేశాను. ఒకటే రిలీజ్ అయింది, అది తెలంగాణ వైజ్ రిలీజ్ అయింది, కాలేజ్ పోరగాళ్ళని.
ఓకే. ఇంకా 2 అలా హోల్డింగ్ లో ఉన్నాయి. ఒక ఓటీటీ మూవీ అయితే చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా సీరియల్స్ లో చేస్తున్నారా? రీసెంట్ గా మా అత్త బంగారం అని ఈటీవీ సీరియల్ చేశాను. అది దాని కంటిన్యూషన్ మళ్ళీ ఉంది షూట్. మీరు ఇన్ని మూవీస్ చేశారు కానీ గుర్తింపు రాలేదు. కేవలం ఒక జబర్దస్త్ వల్ల మీకు గుర్తింపు వచ్చింది అంటే మూవీస్ లో సరైన అవకాశం రాకపోవడం వల్ల? సరైన అవకాశం వచ్చింది, బట్ కాకపోతే ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ లో కొంతమంది కొన్ని రిసీవ్ చేసుకోలేరు. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ జనాలకి కరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి అన్నది మనం చెప్పలేం కదా, అది ఆడియన్స్ ని బట్టి ఉంటుంది. అలా ఆ మూవీస్ లో చేసినప్పుడు కావచ్చు, ఇంకా వేరే వేరే ఏదైనా కానీ చేసినప్పుడు ఆ జనాలకు కనెక్ట్ కావాలేదేమో నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకో విషయం, జబర్దస్త్ మీకు ఆల్రెడీ తెలిసిందే, అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అన్నది, లైఫ్ ఇచ్చిందంటే జబర్దస్త్ చాలా మంది. అలాంటి ప్లాట్ఫామ్ లో చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు చూసే షో కాబట్టి ఎగ్జాక్ట్లీ అలా గుర్తింపు ఇందులో బాగా వెళ్తుంది. ఓకే. మీరు ఈవెంట్స్ కూడా వెళ్తారా? ఈవెంట్స్ కూడా వెళ్తుంటారు. ఈవెంట్స్కి వెళ్తుంటారు, సో మీకు నైట్ టైం వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఎదురుపడ్డాయా? అంటే మనతో పాటు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, ఈవెంట్ కి తోడు తీసుకుని వెళ్తుంటాం, మనకు అసిస్టెంట్ అక్కడ ఈవెంట్ దగ్గర కొంచెం ఇబ్బంది అవ్వకుండా. బట్ కాకపోతే స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కానీ కొంచెం జనాలు ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తప్ప అలా అయితే ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాము, రెడీ అలా వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మీరు లేడీ గెటప్ కదా, నార్మల్ గా బాయ్, సో లేడీ గెటప్ వేసిన తర్వాత మాకు కూడా నిజం చెప్పాలంటే ఈ లేడీస్ కూడా ఈష పుట్టించేంత అందంగా రెడీ అవుతున్నారు మీరు కూడా నిజం చెప్పాలంటే. సో నాకు తెలిసి కంపల్సరీ పిచ్చి పిచ్చి కామెంట్స్ రావడం కానీ, సో ఆ స్టేజ్ మీదనే కానీ వాళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడడం డిస్కషన్ జరుగుతుంటది కదా, మీకేమనిపించింది? అంటే ఎలా అంటారు అంటే అందంగా ఉన్నానని? అందంగా ఉన్నారు కదా, సో ప్రపోజల్స్ రావడము, సో అక్కడ నుంచి చాలా చూస్తుంటాం కదా మనం కూడా. ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏమంటారు మీకు అన్ని అర్థమవుతుంటుంది. సో ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ అందంగా ఉన్నానన్నారు కాబట్టి చాలా థ్యాంక్స్. నిజంగా చాలా బాగున్నారు. అయితే నాకు మించిన అందం ఇంకా చాలా మంది ఉన్నారు, లేకుండా లేరు. బట్ కాకపోతే కాంపిటీషన్ అన్నది ప్రతి చోట ఉంటుంది, అందం విషయంలోనే కాదు, టాలెంట్ విషయంలో కూడా ఉంటుంది. ఒకరిని మించి ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తారు, అలా ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటది కాబట్టి నేను అలాగే రిసీవ్ చేసుకుంటాను. జబర్దస్త్ లో ఎక్కువ మీరు ఇమానుల్ టీమ్ లో చేశారు, వేరే టీమ్ లో చేయలేదా? చేశాను, కొన్ని టీమ్స్ లో చేశాను. అంటే క్యారెక్టర్స్ పడినప్పుడు లక్ష్మణ్ టీమ్ లో చేశాను. లక్కీ లక్ష్మణ్ టీమ్ రీసెంట్ గా 2 ఎపిసోడ్స్ రీసెంట్ గా వచ్చింది కదా, దాంట్లో చేశాను. ప్రవీణ్ టీమ్ లో చేశాను. తర్వాత వచ్చేసి అంతే పటాస్ ప్రవీణ్ టీమ్ లో చేశాను. ఓకే. వాళ్ళతో ర్యాప్ ఎలా అనిపించింది మీకు అసలు? అయ్యో, అందరూ మనం బయట చూసేది వేరు, అక్కడ అందరూ చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతా ఉంటారు. అంటే ఇంకా మల్లెమాల అంటే మీకు తెలిసిందే, జబర్దస్త్ అంటే ఇంకా తెలిసిందే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు అందరు. అంటే బయటికి ఫ్యామిలీ మెంబర్సే, బట్ కానీ లోపల ఏం జరుగుతుంది అనేది ప్రజలకి ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఎంతసేపు వీళ్ళే ఇలా మాట్లాడుతుంటారు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి, సో మీ మీద కూడా పంచులు వేస్తుంటారు కదా, అంటే డబుల్ మీనింగ్ తోటి మీకు ఏమనిపించిందా మరి? డబుల్ మీనింగ్ అంటే ఇప్పుడు ఒక స్కిట్ పండాలంటే ఖచ్చితంగా అది ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడున్న జనరేషన్ కి డిఫరెన్స్ అనేది ఉంటది కదండి. ఆ డిఫరెన్స్ ని బట్టి వీళ్ళు కూడా స్కిట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటే ఆ స్కిట్ అనేది హిట్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ జనరేషన్ చూసుకుంటే అప్పుడు వేరు ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ స్కిట్స్ ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని పంచెస్ వేసుకోవడంలో తప్పు లేదు కదా, స్కిట్ హిట్ అవ్వాలి. అంటే వాళ్ళు వేస్తే ఒక టీమ్ లీడర్స్ కింద మీ మీద పంచులు వేస్తే ఓకే మీరు రిసీవ్ చేసుకుంటారు, కానీ మీరు వాళ్ళ మీద పంచులు వేస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఇది ఒక పబ్లిక్ టాక్ నిజం చెప్పాలంటే. అంతకు ముందు హైపరాది ఏం చేసేవాడు, ప్రతి ఒక్కరి మీద పనిచేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కానీ హైపరాది మీద పనిచేస్తే తీసుకోలేడు. సో టీమ్ లీడర్స్ కూడా అలానే ఉంటున్నారు కదా, ఎందుకని ఏమో అండి, నేనైతే చూడలేదు కదా అన్న అసలు ఇప్పుడు దాకా అయితే నేను కాదు, ఒక టీమ్ లీడర్స్ గురించి మా టీం వరకు అయితే తీసుకుంటాము. అంటే ప్రతి ఒక్క టీమ్ లో తీసుకుంటారు అనుకోండి, కొంతమంది తీసుకోకపోవచ్చేమో అది తెలీదు. ఇప్పుడు దాకా అయితే మాతో చేసే వాళ్ళైతే స్కిట్ అయితే హిట్ అవ్వాలి అని ఆలోచిస్తాము. ఓకే, అంతేగాని సో ఈ విధంగా అయితే అసలు. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాగే అంచెలంచెలు పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున. థ్యాంక్ యూ.